హలో అండి, అందరికీ నమస్కారం. మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఎస్డబ్ల్యూపి సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ గురించి వినే ఉంటారు. అంటే ఒక లంప్ సమ్, ఒక బిగ్ అమౌంట్లో ₹1,00,00,000 కానీ 50,00,000 కానీ 2,00,00,000 కానీ ఇన్వెస్ట్ చేసి దాని నుంచి ఎవ్రీ మంత్ మనం కొంత అమౌంట్ విత్డ్రా చేసుకునే స్కీమ్ని ఏమంటామంటే మనం ఎస్డబ్ల్యూపి అంటాం. అలాంటి స్కీమ్లో ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం 2016లో. ఆ స్కీమ్ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ అనుకుందాం. ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేశారు, ఎవ్రీ మంత్ 50,000 తీసుకుంటున్నారు. అలా మీరు 2016 నుంచి 2026 వరకు సుమారుగా 117 మంత్స్, 117 నెలలు. అంటే మీరు సుమారుగా నెలకి 50,000 అనుకుంటే 117 ఇంటూ 50 అంటే మీకు సుమారుగా 58,50,000 విత్డ్రా చేశారండి. అయినప్పటికీ ఈరోజు అంటే మే నాటికి మీ దగ్గర ఉన్న అమౌంట్ ఇంకా 1,87,00,000 ఉంది. ఇంకా ఇది ఆన్ అండ్ యావరేజ్గా మీకు యాన్యువలైజ్ రిటర్న్ వచ్చేసి 11.63 ఇచ్చింది. ఈ డేటా నిజమా? ఈ 10 ఇయర్స్ డేటా అంటే 2016 నుంచి 2026 వరకు మనం డేటా రియల్ నెంబర్స్తో అనలైజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్బీఐ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ మీరు ఇన్వెస్ట్ చేసిన ఇయర్ 2000 ఆగస్ట్ 2016 ఆగస్ట్ 2016లో మీరు ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఆ రోజున న్యావ్ వాల్యూ ₹104 ఉందండి. ఆ రోజు న్యావ్ వాల్యూ ఎంత ఉందండి? ₹104. మీరు విత్డ్రా చేసిన అమౌంట్ ప్రతి నెల ₹50,000. అలా చూసుకుంటే మీరు ఎవ్రీ మంత్ చూడండి, ఒక సంవత్సరం కాలం చూసుకుందాం ఫస్ట్. అంటే మీరు జూలై 2017 వరకు మీకు చూసుకుంటే అప్పటికి మీరు ప్రతి నెల 50,000 అమౌంట్ తీయగా ఇంకా ఆ రోజుకి మీ దగ్గర ఉన్న వాల్యూ సుమారుగా ₹1,05,00,000 ఉందండి. అలా మీరు 2018 అలా మీరు ఎవ్రీ ఇయర్ చూసుకుంటే మనకి అన్నిటికన్నా ముఖ్యంగా 2020 అందరికీ బాగా గుర్తుండేది కోవిడ్ అనేది చాలా ఎఫెక్ట్ చేసింది. కోవిడ్ 2020 సుమారు కోవిడ్ వచ్చేసి మన ఇండియాలో మార్చ్ ఏప్రిల్ మధ్యలో హిట్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ మంత్లన్నీ కూడా కోవిడ్ ఎఫెక్ట్ అయ్యి ఉన్నది. అప్పుడు చూస్తే మీరు సుమారుగా చూడండి, మీకు ఫిబ్రవరి 2020 నాటికి మీకు ఎంత ఉంది అమౌంట్? 1,18,00,000 ఉందండి. మార్చి నాటికి 1,08,00,000 అయింది. చూడండి, కోవిడ్ వల్ల 1,18,00,000 నుంచి మీరు సుమారుగా 95,00,000 దిగిపోయారు. అంటే సుమారు ఇక్కడ చాలా లాస్ వచ్చిందండి. అంటే 1,18,00,000 నుంచి 95,00,000కి వచ్చారు. సో అంటే మీకు కోవిడ్ జరిగినప్పుడు మార్కెట్ బాగా పడింది కాబట్టి మీ వాల్యూ కూడా పడింది. అలా మీరు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ నెమ్మదిగా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ కల్లా మీకు రికవర్ అయింది. రికవర్ అవ్వగానే చూడండి మీ అమౌంట్ కూడా రికవర్ అవుతుంది. 95 నుంచి 101, 104, 108, 107, 108, 113, 120, 127, 1,27,00,000. అలా చూడండి 2021కి ఆగస్ట్ 2021కి మీకు సుమారుగా 1,38,00,000 ఉంది. ఎప్పుడు మీ ఎవ్రీ మంత్ 50,000 వచ్చేస్తుందండి. ఎవ్రీ మంత్ 50,000 రాగా ఆ రోజుకి మీ వాల్యూ ఇంకా 1,39,00,000 ఉంది. అలా మీరు చూసుకుంటే ఎవ్రీ ఇయర్ చూసుకుంటే ఈనాటికి చూద్దాం. అంటే 2026 మే నాటికి, మే 11th వరకు డేటా తీసానండి. ఇది మే 11th నాటికి, మే 2026కి ఈరోజు న్యావ్ వాల్యూ మీకు సుమారుగా ₹305 ఉంది. మీరు 2016లో ఇన్వెస్ట్ చేసినప్పుడు న్యావ్ వాల్యూ ఎంత? ₹104. అదే 2026లో న్యావ్ వాల్యూ ఎంత?
305 రూపాయలు. అంటే మే 2026 నాటికి మీ అకౌంట్లో ఇంకా సుమారుగా 1,87,00,000 రూపాయలు ఉన్నాయి. ఇది ఎలా అండి? ఎవ్రీ మంత్ మీరు 50,000 తీస్తున్నారండి. అలా మీరు 50,000 ఎవ్రీ మంత్ తీస్తే 117 మంత్స్, సుమారుగా 117 × 50 = 58,50,000 మీరు తీయగా ఈరోజు మీ దగ్గర ఇంకా అకౌంట్లో 1,87,00,000 ఉందంటే మీ ఓవరాల్ రిటర్న్ వచ్చేసి 58,50,000 ప్లస్ 1,87,00,000, సుమారుగా 2.45 lakhs, 2.4 అంటే 2,45,00,000. అంటే మీ ఒక CR కాస్త 2.5 CR అయింది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 years. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ SWP. చూడండి, మీకు SWPలో బిగినింగ్లో మీకు రిటర్న్స్ రావండి. చూడండి, నెంబర్ ఆఫ్ డేస్ చూసుకుంటే 0 days. మీ క్యాపిటల్ మీద వస్తున్న లాస్ గెయిన్ చూడండి ఒకసారి. మీకు 2016లో జస్ట్ నెక్స్ట్ మంత్ ఆగస్ట్ ఇన్వెస్ట్ చేశారు, సెప్టెంబర్ కల్లా 306 రూపాయలు వచ్చింది. నెక్స్ట్ 1,300, 1,100, ఇక్కడ లాస్, ఇక్కడ మళ్ళీ లాస్, ఇక్కడ లాస్. అలా చూసుకుంటే మీరు చివరికి వెళ్ళేటప్పటికి చూడండి ఒకసారి. మీకు చూడండి 32,000 ప్రాఫిట్, మినిమం 30,000. అట్లా మీకు నెంబర్ ఆఫ్ ఇయర్స్ పెరిగే కొద్ది ఏమైందంటే మీకు ప్రాఫిట్స్ పెరుగుతూ ఉంటాయి. అందువల్లనే SWPలో పెట్టిన డబ్బులు మీకు పెరుగుతూ ఉంటాయి. జనరల్గా ఈ స్కీమ్ వచ్చేసి మీకు ఎంత ఇచ్చిందండి? 11.6% ఇచ్చిందండి. 11.6% ఇచ్చింది. కానీ మనం SWPలో తీసేది 6% మాత్రమే తీస్తున్నాం. రిమైనింగ్ 11.63 - 6% అంటే ఇంకా మీకు 5.6% అనేది మీకు ఏమవుతుందంటే మీకు కాంపౌండింగ్ అయ్యి ఆడవడం వల్ల ఈ రోజుకి మీ దగ్గర ఉన్న వాల్యూ సుమారుగా 1,87,00,000 ఉంది. అంటే SWPలో ద బెస్ట్ థింగ్ ఏంటంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఎవరైనా లంప్ సమ్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ చూసింగ్ FD, SWP ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అంటే మీకు ఇన్ఫ్లేషన్ తట్టుకొని మీకు రిటర్న్స్ బాగా ఇస్తుంటుందండి. సో ఇది SWPతో లెక్క రియల్ డేటా అనాలిసిస్. సో ఇలాంటి రియల్ మ్యూచువల్ ఫండ్ అనాలిసిస్ వీడియోలు కావాలంటే మా ద మనీ ల్యాబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ద మనీ ల్యాబ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో రియల్ డేటాతో మీ ముందుకు వస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.